శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యుల వారు. గురుగారితో మాట్లాడి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అనేక మంగళాశాసనాలు. జయం. గురుగారు, మనం పల్లెటూళ్ళలో చూసుకుంటే ఊరికే మాట అంటూ ఉంటారు, ఏంటి మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని చెప్పేసి. అది ఏంటి గురుగారు అసలు? అది చాలా గొప్పది. పల్లెలను చిన్నగా చూడొద్దు ఎప్పుడు. పల్లెల్లో ఏ మాట వచ్చినా అది సత్యం. ఎందుకంటాం? అనుభవ సారం, అనుభవం నుంచి పుట్టినటువంటిది. అది ఆ పక్కకు పెట్టేద్దాం. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, ఇది అవధానాలను అడగాలి. వాళ్ళు పద్యాల రూపంలో చాలా గొప్పగా చెప్తారు. నాగపడిశర్ మహానుభావుడు అలాంటి వాళ్ళందరూ కూడా మంచి దాన్ని కావ్య రూపంలో వర్ణిస్తారు. పంతులుగా, ఆచార్యులుగా మనం చెప్పేది ఎందుకు రాలవు, ఎట్లా ఎట్లా వాల్మీకి భగవానుడు ఉన్నాడు. వాల్మీకి బోయ భగవానుడయ్యాడు, రామాయణం రాశాడు. 24,000 శ్లోకాలతో ఆది కావ్యం, సాహిత్యానికి ఆది కావ్యం అయింది అది వాల్మీకి భగవానుడు. విన్నారా? రామాయణం అంతా వచ్చేసింది, రాముడి యొక్క ప్రయాణం అంతా కూడా 24,000 శ్లోకాలతో కూడుకున్నది. మళ్ళీ ఎలా అయింది? బోయ అయితే ఏమయ్యారు? సప్తఋషులు వెళుతున్నారు, ఆమెను కొట్టాడు. దొంగతనం ఏదో ఉంటుంది, వాళ్ళ జోలెళ్ళలో ఆహారం ఉంటుంది, తీసుకుందామని కొట్టాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇంత మంచి గత జన్మ సంస్కారం ఉన్నవాడు ఇలా తిరుగుతున్నాడు ఏంటి అని ఆయనకు తారక మంత్రం ఉపదేశం చేశారు. తారక మంత్రం అంటే ఏంటి? రామ అనే శబ్దం తారక మంత్రం. ఆ మంత్రాన్ని అనరాలే, ఆయనకు ఆ నాలుక తిరగలే, నా రామ అనరాలే. అప్పుడు పల్లెలలో ఏం చేస్తాం? అనరాకుంటే ఓ బొమ్మను చూపిస్తాం, దీన్ని చూపిస్తాం, ఇదేంటి ఇదేంటి అని ఇట్లా అడుగుతాం. అట్లే వాళ్ళేమన్నారు, ఆ చెట్టు పేరేంటి? మర్రి చెట్టు. ఈ చెట్టు పేరేంటి? మర్రి చెట్టు. ఆ మర్రి ఈ మర్రి అనమన్నారు. ఆ మర్రి ఈ మర్రి అంటుంటే ఆ మర్రి ఈ మర్రి ఈ మర్రి రామ 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 వచ్చేసింది. మర్రి చెట్టు పోయి రామరామగా మారింది. అంటే అభ్యాసం కూసు విద్య అని మళ్ళీ పల్లెల్లే అంటారు. అభ్యాసం చేస్తే అది కూసు విద్య అని. కనుక మంత్రానికి చింతకాలు రాలుతాయి. ఎట్లా మళ్ళీ దీనికి మళ్ళీ పెద్దది శాస్త్రం యొక్క ఇది. దైవాధీనం జగత్ సర్వం, దైవానికి ఆధీనమై ఉంది జగత్తంతా. ఆకర్షణ, గురుత్వ ఆకర్షశక్తిని సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు కదా. దైవాధీనం జగత్ సర్వం తద్దైవం. ఆ దేవుడు ఎట్లా? మంత్రాధీనంతో దైవతం. మంత్రానికి ఆధీనమై ఉంటాడు దైవతం. తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఈ చివరి 2 పాదాలు పక్కకు పెడితే, అంటే బ్రాహ్మడు జాతి ఇవన్నీ పక్కకు పెట్టేసి పైన 2 వాటిల్లోకి మనకు తెలుస్తుంది కదా, దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతో దైవతం. మంత్రానికి ఆధీనమై ఉంది అది. ఇది శాస్త్రం. అందుకు దేవాలయాల ప్రతిష్టల్లో హోమం చేసేది దేనికి? మంత్రం చేతనే. దశరథుడికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి ఎక్కడి జరిగింది? మంత్రం చేతనే. రాజ్యలాభాలు ఎట్లా జరిగినాయి? మంత్రం చేతనే. ఉపాసన చేత యోగులైన వాళ్ళు ఎవరు? ఉపాసన మంత్రమే. పోని అవన్నీ పక్కకు పెడితే 3 మాత్రం అందరూ ఒప్పుకుంటారు: యంత్రము, మంత్రము, తంత్రము. యంత్రము, మంత్రము, తంత్రం. మంత్రం ఉంటుంది, మంత్రాన్ని ఏం చేయాలి? ఒక యంత్రంలో అక్షరాలు, అక్కడో అక్షరం ఇక్కడో అక్షరం, క్షరం కానిది అక్షరం. అక్షరంలో ఒక శక్తి ఉంది, అది అందరూ ఒప్పుకుంటారు. అక్షర పరబ్రహ్మ స్వరూపం. అక్షరము శక్తి కలిగినది. ఆ అక్షరాన్ని ఇక్కడ పెడితే ఇక్కడ పెడితే ఇక్కడ పెడితే ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క దగ్గర పొదితే ఒక్కొక్క మంత్రం అవుతుంది. ఆ మంత్రం ఊరికని చెప్తే ఏమో అనుకుంటా. అదే ఒక దాని మీద, ఒక రేకు మీదనో, బంగారు రేకు మీదనో, రాగి రేకు మీదనో, వెండి రేకు మీదనో, ఓ రేకు మీదనో, లేదా కాగితాల్లో వేసి తాయిత చేసి మెడలేస్తే, ఓహో, దానికి పసుపు పెట్టి కుంకుమ పెడితే మారిపోయా. ఉత్తగా యంత్రం ఇచ్చామనుకోండి, దీనికి ఏం లేదే, ఇది నిజంగా దీంట్లో శక్తి ఉందా, ఏమో అనుకోవచ్చు. అదే దానికి మంది ఏది, స్వస్తికో, ఓమో, చందనము, ఇది సెంటు అవన్నీ వేసి మంచి పువ్వులు అవన్నీ వేసి ఇస్తే కంటికి అద్దుకొని, అమ్మ యంత్రం వచ్చింది, నాకేం కావాలి. పల్లెలల్లా
చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది. లోకానికి తెలియాలి. యంత్రము, మంత్రము, తంత్రము, లేదా మంత్రము, యంత్రము, తంత్రము, ఇది అందరూ ఒప్పుకుంటారు. ఒప్పుకొని వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, మనస్సులో మాత్రం ఒప్పుకుంటారు. మనస్సులో మాత్రం ఒప్పుకుంటారు. బ్రాహ్మణి దగ్గరికి వచ్చారు, మంత్రం ఏంటి? గాయత్రి జపం మంత్రమే. పంచాక్షరి మంత్రమే, అష్టాక్షరి మంత్రమే, ద్వాదశాక్షరి మంత్రమే. ఉపాసన చేసే ఆ శక్తి అదృష్టం చేత ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. అన్నీ ఫలించాలని లేదు, అన్నీ ఫలించకపోవాలని లేదు. కానీ 3 బాగుండాలి. ఏంటి? క్షేత్రం. ఒక పంట వేయాలి అంటే భూమి బాగుండాలి. ఆ భూమి బాగుంది, మంచిది, మంచి భూమి, పుష్టి కలిగిన భూమి. మళ్ళీ విత్తనం తాళ్ళు ఉండకూడదు, మంచి విత్తనం కావాలి, మంచి విత్తనం కావాలి. మంచి విత్తనం ఉంది, మంచి భూమి ఉంది. ఎండాకాలం ఇప్పుడు బాగా ఎండలప్పుడు ఆ విత్తనం వేస్తే మాడిపోతుంది. కాలం ఏ కాలంలో వేయాలనో, వర్షాకాలంలో తొలకరి, వర్షాకాలంలో తడిసి ఉన్నప్పుడు విత్తనం వేస్తే పంట పడుతుంది. ఇది కూడా అంతే. ఇది క్షేత్రం. మంత్రం బీజం, సమయానికి అనుకూలం. బిజీలో ఉన్నప్పుడు కాకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ మంత్రం ఉంటే వృక్షం వల్ల ఫలిస్తుంది. పుష్పాలు వస్తాయి, పండ్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అందుకే కృషి ఉంటే ఋషులవుతారు. కృషి ఉంటే ఋషులవుతారు. ఒకటి. లోకంలో ఇంకొక మాట ఉంది, ఋషిగాని వాని మాటలు మసి దండగా. ఋషిగాని వాని మాటలు మసి దండగా. మసి అంటే పెన్ను, ఇంకు. ఋషి కాకుండా నేను కవిత్వం రాస్తున్నానని ఏం రాసినా అది కాగితం చింపి పారేయాల్సిందే తప్ప దాంట్లో శక్తి ఉండదు. ఋషి అయితే ఏంటి? క్రాంతదర్శి, జరగబోయేది కూడా ఊహిస్తాడు. మాటయే మంత్రం. సినిమాలలో మాటే మంత్రం. మాటే మంత్రం అన్నప్పుడు మళ్ళీ మీరు ఆడపడుచు కాబట్టి బాగా మంచి ప్రశ్న వేసావు. మళ్ళీ సీతమ్మ అంది, రావణ్ణి ఎన్ని మాటలు అనాలి, అన్నీ అంటే రావణ్ణికి ఏమైనా అయిందా? ఏం కాలేదు. రావణ్ణి నువ్వు భస్మంగా అంటే అయిపోదా అనలే, బాధపడింది. మళ్ళీ అదే సీతోభవ హనుమత అంది. పరిచారకులు వచ్చి చెప్పారు. పరిచారకులు వచ్చి, అమ్మా ఇప్పటిదాకా నీతో మాట్లాడినటువంటి ఒక వానరం ఉంది, ఆ తోకను కాల్చారని చెప్పారు. వెంటనే ఆడబిడ్డ చూడండి, తల్లిగా ఏం చేసింది? శీతోభవ హనుమత, ఓ అగ్ని నువ్వు చల్లార్దుగాక ఇట్లానే ప్రార్థించింది. నేను ఇదైతే తన యొక్క గొప్పతనాలు చెప్పుకొని, ఇది నా దగ్గర ఈ శక్తి ఉంటే హనుమంతుడికి అగ్ని ఏమి చెయ్యకపోగక ఫలించింది. అప్పుడు ఆంజనేయుడు ఆశ్చర్యపోయాడు. ఏంటి తోక కాలుతుంది, నాకు మంట లేదే. ఓ మా అమ్మ అనుగ్రహం కావచ్చు, తప్పదు. అది మంత్రమే అంటామా? అమ్మ నోటి నుంచి వస్తే మంత్రం. కాబట్టి నేను ఈ సందర్భంలో అందరి ఆడపడుచులకు కానీ మగవాళ్ళకి కానీ ఎవరికి కానీ కోరుతున్నాం, పుట్టిన పిల్లలను తిట్టకండి. పుట్టిన పిల్లలను ఓరి దరిద్రుడా, అష్టదరిద్రుడా, పుట్టక పుట్టావురా, పాపిష్టి, దయ్యమా అని తిడుతుంటారు. తిట్టకండి. కారణం, మనకు పల్లెలలో ఏమంటారు? తదాస్తు దేవతలు ఉంటారు. మాటే మంత్రమవుతుంది, అది పాడవచ్చు. కాబట్టి మన నోటి నుంచి లోపలికి అమృతం పోవాలి, అమృతపు వాక్కులు రావాలి. కనుక ఆశీర్వచనాలే రావాలి తప్ప తిట్లొద్దు. అవన్నీ వాస్తవమే ఉన్నాయి. గురుగారు, చిన్నపిల్లలకి జ్వరం వచ్చిందనుకోండి, అమ్మ నాన్న తీసుకెళ్ళి తాయెత్తు కట్టిస్తూ ఉంటారు. అసలు అలా తాయెత్తు కట్టిస్తే నిజంగా జ్వరం తగ్గుతుందా? కట్టివచ్చా? అసలు ముందు మెడిసిన్ వాడాలి, మందు వాడాలి, ఔషధి. అందుకు లంకనం పరమౌషధం. లంకనం పరమౌషధం అని ఆయుర్వేద శాస్త్రం. ఏం తినకుండా ఉంటే అది మంచి మందు, ఏ రోగానికి ఆ ఔషధం. అయినా మనకు నమ్మకం ఉండదు. కాబట్టి ఇప్పటిదాకా చెప్పామే, యంత్రము, మంత్రము, తంత్రము ఒకటి కడతారు పల్లెల్లో. నష్టమేంటి? నష్టమేంటి? అవుతుందని నమ్మకం మళ్ళీ చెప్పలేం, కాదని చెప్పలేం. కాదు అని చెప్పలేము, అవుతుంది అని చెప్పలేము. జరగచ్చు, జరగకపోవచ్చు. ముందు నమ్మకం. దానికే మనం ఏం చేస్తాం? తలనొప్పి అనగా జెండు బాంబు పెడతాం. ఇవన్నీ పెట్టకుండా హాయిగా నిద్రపోతే తగ్గుతుంది. అయినా కూడా రైతన్న వ్యవసాయంలో చాలా కష్టపడతాడు. కష్టపడి షెల్లా తీస్తాడు, అక్కడనే పెట్టుకుంటాడు, అక్కడనే పంటాడు.
ఎంత నిద్ర, గాఢ నిద్ర. మళ్ళీ ఏం చేయాలి? మనమేమో ఇంత అంటున్నాం, మళ్ళీ జంతువులు ఏ మెడిసిన్ వాడుతున్నాయి, ఏ యంత్రం వేసుకుంటున్నాయి, జంతువులకు ఏ యంత్రం వేస్తున్నాయి. అయితే వాటికి జ్ఞానం ఉంది, వాటికి చాలా జ్ఞానం. ఏది జరిగితే ఏ ఆకు తింటే ఏంటో వాటికి తెలుసు, పోయి ఆ ఆకు తింటాయి. ఔషధులు ఉన్నాయి, మందులతో కూడుకున్న ఔషధులు ఉన్నాయి, ఆ జంతువులు ఆకు తింటాయి. ఎట్లా అవునా అని మళ్ళీ రైతన్నాలు అడిగి చెప్తారు. వాళ్ళు గర్భం ధరించినటువంటి ఏదైతే పశువు ఉందో అప్పుడు కోరికలు కోరదు, పశు సంరక్షకులకు తెలుసు. కనుక తప్పకుండా ఆరోగ్యానికి ఎన్నో సూత్రాలు. మనము అది అవును అనము, కాదు అనము. ఎవరెవరి నమ్మకాలు వాళ్ళవి. ఆ నమ్మకానికి వదిలేద్దాం. కాబట్టి మంచి శక్తిది కూడుకున్నది. అందరూ ఆరోగ్యంగా ఉందురుగాక. ధన్యవాదాలు. జయము. అందరికీ మంచి విషయాలు అందిస్తున్న మీకు అనేక శుభ అభినందనలు.